హాయ్ ఫ్రెండ్స్, సలాంఅలైకుం. నేను మీ డ్రైవర్ అసోసియేషన్ అడ్మిన్ షేక్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, చాలామంది ఇళ్ళకు వెళ్ళినారు కదా. ఇప్పుడుండే పొజిషన్లో చాలామంది కొంతమంది మన గ్రూప్ సభ్యులే కావచ్చు, కొంతమంది బయట వాళ్ళు కావచ్చు, నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. అన్న, ఇక్కడ వాతావరణం ఎలాగుంది, మేము రావాలనుకుంటున్నాము, ఎక్కడైనా మంచి ట్రావెల్స్ నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. మళ్ళా నాకు నచ్చింది ఒకటే చెప్తాను. ఇక్కడ నుంచి దాదాపు కొన్ని వేల మంది పోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న దృష్టిల్లో టికెట్లు కాస్త రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి పోవాలనుకుంటే సామాన్య వ్యక్తులు, మాలాంటి వాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు, పని మనుషులు కావచ్చు, హౌస్ డ్రైవర్లు కావచ్చు, చాయ్ దివాణి చేసేవాళ్ళు కావచ్చు, లేదా కంపెనీలో 120, 130 జీతాలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కోవిడ్లో పోవాలన్నా కూడా దాదాపు ఒక 300 దినాలన్నా కూడా దాదాపు 90,000 రూపాయలు అవుతుంది. కాస్త ఆలోచిస్తున్నారు. అందరికీ కూడా భయం ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, వచ్చే వాళ్ళ గురించి ఇన్ని రోజులు ఉన్నారు, ఇంకొక నెల వెయిట్ చేయండి. కాస్త ఇక్కడ దేవుని దేవల సర్దు మరుగుతే మళ్ళీ రావచ్చు. అకామాలు ఉంటాయి. ఇట్లా పోయిన వాళ్ళు అకామాలు కట్ అయిపోతాయి. అలాంటి ఏమి అపోహలు పెట్టుకోకండి. మీకు ఇంకా టైం ఉంటుంది కాబట్టి కాస్త ఆలోచించండి. ఇక్కడ నుంచే ఎంతోమంది పోవాలి అని అనుకుంటున్నారు. మన పార్లమెంట్లో కూడా మన పిఎం మోడీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది ఉన్నారో వాళ్ళకు సురక్షితంగా మేము తీసుకొస్తాము, అంతగా ఎక్కువ అవుతే అని చెప్పేసి. ఇక్కడ పరిస్థితులు అందరికీ తెలుసు. ఎవరికి ఏం జరగకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇండియా నుంచి వచ్చే వాళ్ళు మాత్రము కాస్త వెయిట్ చేయండి. ఇంకొక నెల వెయిట్ చేయండి. తొందర ఏం లేదు. ఇక్కడికి వస్తే ఇక్కడ పనులు కూడా లేవు, డ్యూటీలు కూడా సక్రమంగా లేవు. కొన్ని వేల మంది డ్రైవర్లు ఖాళీగా ఉంటారు. నాకైతే ఎన్ని మెసేజ్ వస్తున్నాయి. అన్న, మేము ఖాళీగా ఉన్నాము, ఏదో ఒక జాబ్ అని చెప్పండి, 150 జీతం ఇచ్చినా చాలన్నా మేము ఇళ్ళలోకి వెళ్ళిపోతాము అంటున్నారు. కానీ ఇక్కడ ఉండే పరిస్థితుల్లో ప్రస్తుతము పనులు చాలా డల్గా ఉన్నాయి. దయచేసి వచ్చే వాళ్ళకి చెప్తున్నాను, మీరు అంతంత డబ్బులు పెట్టుకుని మళ్ళీ రావడము, ఇక్కడ ఏదన్నా జరిగి మళ్ళీ ఇంటికి పోవడం అంటే చాలా డబ్బుతో కూడిన పని. బాధపడతారు. నేను చెప్పేది ఏంటంటే, కాస్త ఓపిక పట్టండి. ఈ నెల అంటే ఈ నెల ఇంకొక 6 రోజులు ఉంది, 5 రోజులు ఉంది. రేపు నెల వరకు వెయిట్ చేయండి. కాస్త దేవుని దేవాళ్ళు అన్నీ సర్దు మనిగినప్పుడు ఇండియా నుంచి వచ్చేవాళ్ళు రావచ్చు. చాలామంది ఇక్కడ నుంచి పోయే వాళ్ళు కూడా డబ్బు ఉన్న వాళ్ళు అయితే పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇంకా కాస్త భయపడిన వాళ్ళు అయితే అప్పో చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఏమి జరగకూడదని మేము మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. ఇండియా నుంచి వచ్చే వాళ్ళు కాస్త ఒక నెల ఆగండి, మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే చాలామంది రావడం కూడా లేదు, ఏదో కొంతమంది వస్తున్నారు. కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్. అన్నీ అనుకూలంగా ఫ్లైట్లు రావడం పోవడం జరిగినప్పుడు అందరు రండి. అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.